వెల్కమ్ టు మన సైనిక వ్లాగ్స్. ఈరోజు మేము ఫస్ట్ టైం మన ఛానల్లో లాంగ్ వీడియో పెట్టబోతున్నాము. ప్రీవియస్గా మేము ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ షార్ట్స్ చేసినాము. కొంతమందికి తెలిసే ఉంటుంది, తెలియకపోతే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. లైక్ కూడా చేసి కామెంట్ కూడా చేయండి. ఇంకా బోర్ కొట్టకుండా లెట్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఈ వ్లాగ్లో మెయిన్గా మనకి 2 పనులు ఉన్నాయి. ఒకటి మౌని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన డ్రెస్సెస్ రిటర్న్ ఇవ్వాలి. ఇంకొకటి ఇంట్లో సామాన్ల కోసం కాస్ట్కోకి వెళ్ళి తీసుకొని రావాలి. మౌని ఆన్లైన్లో ఏదో ఆర్డర్ పెట్టుకుంది. 2 ప్యాంట్స్ 2 షర్ట్లు పెట్టుకున్నట్టుంది. అవి ఏది సెట్ అవ్వలేదు. మళ్ళీ అవి రిటర్న్ ఇవ్వడానికి వచ్చాం. అదే మన ఇండియాలో అయితే ఫోన్ కొడితే వాళ్ళే ఇంటికి వచ్చి తీసుకెళ్ళిపోతారు. కానీ ఇక్కడ అట్లా కాదు కదా. మనమే షాప్కి వెళ్ళి మనమే ప్రింట్అవుట్లు తీసి మనమే దాన్ని పార్సల్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు అప్పుడు రిటర్న్ తీసుకొని మనకి మనీ ఆన్లైన్లో పే చేస్తారు. సక్సెస్ఫుల్గా పార్సిల్ అయితే రిటర్న్ చేసేసాం. ఇది మనం ఆన్లైన్ రిటర్న్ కాబట్టి $0. ఇది వాళ్ళకి వెళ్ళిన 5 డేస్కి మనకు ఆన్లైన్లో డబ్బులు పడిపోతాయి. అమౌంట్ నాకు పడతాయి గాయస్. మనం వచ్చిన పని అయితే అయిపోయింది. పోస్ట్లో మన కొరియర్ రిటర్న్ చేసేసాం. ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటి అంటే, ఇంట్లో సామాన్లు అయిపోయాయి, వాటి కోసం కాస్ట్కోకి వెళ్ళి తీసుకోవడానికి వెళ్తున్నాము. కాస్ట్కో అంటే ఏం లేదు, మన ఇండియాలో మెట్రో ఉంటుంది కదా, A to Z అన్నీ దొరుకుతాయి. ఎలక్ట్రానిక్ గూడ్స్ నుంచి వెజిటేబుల్స్ వరకు అన్నీ ఒకే చోట ఉంటాయి కదా. ఇది కూడా అటువంటిదే, కాకపోతే ఇక్కడ బల్క్గా దొరుకుతాయి. బిల్లింగ్ వేసే టైంకి బాగా మొక్కుబడుద్ది, హార్ట్ అటాక్ రావడం ఖాయం. ప్రాబ్లం ఏంటంటే హోల్సేల్గా బల్క్గా కాస్ట్ తక్కువ పడుతుందని వెళ్తాము. అక్కడ చూసిన ప్రతిదీ కొనాలనిపించి ఎక్కువ కొనేస్తాం. బిల్ మాత్రం బ్యాంకాక్ అయిపోద్ది. యాక్చువల్గా మేము ఈరోజు వీక్డేలో రావడానికి రీజన్ ఏంటంటే క్రౌడ్ కొంచెం తక్కువ ఉంటుందని చెప్పి వచ్చాము. ఇదే కాస్ట్కో కార్డు. ఇది లేకపోతే లోపలికి ఎంటర్ కూడా కాలేము. మీట్ ఐపాడ్ ప్రో 13 ఇంచ్ చీపే, జస్ట్ $1,00,000. చాలా చీప్. నాకు ఈ రింగ్ గిఫ్ట్ చేస్తావా? ఏ రింగ్ కావాలి? ఇది జస్ట్ 25 lakhs. ఇదంతా బిస్కెట్ చాక్లెట్ సెక్షన్. మందు సెక్షన్ చూడండి గాయ్స్. ఇక్కడ బియర్లు, వైన్లు, విస్కీలు, బాబు. వాడ్కా జెల్లీ షాట్స్ అంట. జెల్లీ లాగా ఉంటాయేమో, తీసుకొని అట్లే మింగేయడమేమో. నేను ఎప్పుడు ఇండియాకి తీసుకెళ్ళాలనుకున్నా గిఫ్ట్ పరంగా ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళి అందరికీ గిఫ్ట్లు ఇస్తుంటాను అనమాట. ఎందుకంటే ఇక్కడ హోల్సేల్లో పెద్ద బాటిల్స్ చీప్గా వస్తాయి. కాస్ట్కోలో ఫ్రీ శాంపిల్స్ పెడతారు. మనకు నచ్చితే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇదే ఆ ఫ్రీ శాంపిల్స్ కౌంటర్. ఫ్రీగా వచ్చిందని ఇంకో శాంపిల్ వేసేస్తున్నాడు గాయస్. బాగుంది. ఇవన్నీ రైస్ బ్యాగ్ సెక్షన్. మా దగ్గర ఆల్రెడీ రైస్ బ్యాగ్ ఉంది కాబట్టి సో మేము పర్చేస్ చేయాలనుకోవట్లేదు ఇప్పుడు. ఆల్ టైప్స్ ఆఫ్ రైసెస్ ఇక్కడే అవైలబుల్గా ఉంటాయి. బ్రౌన్ రైస్, బాస్మతి, సోనా మసూరి అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇది ఓవరాల్ క్లోత్ సెక్షన్. మాకు ఇప్పుడు ప్రస్తుతానికి క్లోత్స్తో ఏం పని లేదు కాబట్టి మేము ఇక్కడికి వెళ్ళట్లేదు. మనకి పీనట్ బటర్ కావాలనుకుంటా, జిమ్కి వెళ్తాం కదా. పెద్ద డబ్బా
$10 తీసుకుందాం ఒకటి. మౌని, నీకు జ్యూసులు అంటే బాగా ఇష్టం కదా, అందులో ఇండియాలో సమ్మర్ మనకి ఇక్కడ మ్యాంగోస్ పెద్దగా దొరకవు కాబట్టి మ్యాంగో జ్యూస్తో అడ్జస్ట్ అయిపోదాం. ఓకే ఓకే. శాంపిల్గా పెట్టిన చికెన్ స్నిజిల్. నువ్వు కాస్కోకి తినడానికి వచ్చావా, షాపింగ్కి వచ్చావా మౌని? వచ్చిన దగ్గర నుంచి తింటానే ఉన్నావు. ఎవరు తిన్నారో ఒకసారి లుక్ వేసుకో. మన వాళ్ళ డామినేషన్ మామూలుగా ఉండదు కదా. ఇక్కడ మనకు కావాల్సిన బటర్ చికెను, చికెన్ టిక్కా మసాలా, చికెన్ కట్సు కర్రీ అంట, మ్యాంగో చికెన్ కర్రీ అంట. ఇది ఎప్పుడు ట్రై చేయలేదు, ఒకసారి ట్రై చేయాలి. ఇదేంటిది ఎంత పెద్దది ఉంది? బటర్ చికెన్. ఈ కర్రీ ఏందిరా నాయన, ఎంత ఉంది? ఓ 10 మంది తినొచ్చాము. ఇక్కడ చూసారా చికెన్ బిర్యానీ కూడా ఉంది, బడి కేజీ అంట. సర్వ్స్ 5 మంది తినొచ్చా? ఇది చూడ్డానికి అంత లేదే, నేనైతే ఒక్కనే తినేస్తా. ఇది ఏంటి మౌని, అన్నీ తెచ్చుకుంటే అసహ్యంగా ఉంటుంది మౌని. ఎందుకు అనుకుంటారు, నీకని చెప్పి తీసుకొచ్చా కదా. ఓడి అమ్మా, కానీ నాకు ఒక ముక్కైనా పెట్టావా? మొత్తం నువ్వేదంటున్నావు. ఎన్నిరా తినేది, ఓసిగా వస్తున్నాయని. రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఆపర్చునిటీని. అన్నీ టేస్ట్ చేస్తున్నావు ఒక్కొక్కటి, ఇంకెక్కడే లంచ్ అయిపోయేటట్టుంది మంది. ఇక్కడ కాస్ట్కోలో ప్రీ ప్యాక్డ్ ఫుడ్ ఐటమ్స్ చాలానే ఉంటాయి మామ. లైక్ ఫిష్, సూషీ, పిజ్జా, క్రాబ్, ప్రాన్స్, ఏది కావాలంటే అది దొరుకుద్ది. మనం ఇంటికి తీసుకెళ్ళి ప్యాన్ ఫ్రై చేసుకోవడం, ఓవెన్లో పెట్టుకోవడం, మన ఇష్టం, ఎలా పడితే అలా చేసుకోవడం, తినేయడం. ఇది హాట్ చికెను, ఫుల్ చికెను, తీసుకెళ్ళి అట్లా తినేయడమే. ఇంతకుముందు మేము బ్యాచిలర్స్గా ఉన్నప్పుడు కాస్కోకి వచ్చిన ప్రతిసారి తీసుకొని వెళ్ళి ఒక 5 మెంబర్స్ తినేవాళ్ళం దీన్ని. చాలా బాగుంటుంది టేస్ట్. మెల్బోర్న్లో ఉంటే మీరు ఒకసారి ట్రై చేయండి. మౌని బాగా తిరిగి తిని అలసిపోయింది, సోఫాలో కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నట్టుంది. ఇది చూసావా, దీంట్లో కనీసం ఒక 10-15 ఉంటాయి, మొత్తం కలిపి $12. నీకు గుర్తుందా, మన ప్రీవియస్ రీల్లో మనం ఒక కేఫ్కి వెళ్ళి క్రొసెంట్ తిన్నాము, అది ఒకటి $14. కానీ టేస్ట్ అదే బాగుంది కదా. పెద్ద వాటర్ మెలన్. నేను చాలా ఇండియన్ గ్రాసరీస్లో వాటర్ మెలన్ తీసుకుంటాను కానీ అసలు ఎక్కడా బాగో. కాస్కోలో బెస్ట్ వాటర్ మెలన్ దొరకద్ది, అందుకే ఎప్పుడు వాటర్ మెలన్ తీసుకోవాలన్నా కాస్కోకే వచ్చి తీసుకుంటాను. చీప్ అండ్ బెస్ట్. ఓకే మౌని, కిమ్చి తీసుకుందామా, కొరియన్ స్టైల్. ఎందుకు అవన్నీ తీసుకుంటావు, డబ్బులు తగలేస్తావు, తినవు పెట్టవు. ఇది నార్త్ కాదు, నార్త్ అంటే మళ్ళీ కిమ్మామ్ వస్తాడు. ఇది కొరియన్ స్టైలు, క్యాబేజ్ సాలడ్, చాలా బాగుంటుంది. మనం కర్రీస్లో కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ సైడ్ పెట్టుకొని తినొచ్చు. నేను ఒకటి తీసుకుంటున్నా. లెట్స్ వెయిట్ ఫర్ ద బిల్. ఎంత అయింది అనుకుంటున్నావు? తక్కువే అవుద్ది. మనం తక్కువ అంటే ఎంత ఎంత ఎంత? ఎక్కువ ఐటమ్స్ ఒక $120-130. లెట్స్ సీ. మన లైఫ్లో $100 కంటే తక్కువ అయింది. బిల్లు ఎక్కువ వద్దని చెప్పి ఏమీ తీసుకోలేదు. బేసిక్గా అన్నీ ఉన్నాయి ఇంట్లో. వాటర్ మెలన్ కోసం వచ్చాము, వాటర్ మెలన్తో కాకుండా ఇంకొన్ని ఎక్స్ట్రా కూడా తీసుకున్నాము. సో టోటల్ $98 అయింది బిల్లు. సో దట్స్ నాట్ బ్యాడ్. స్మూతీ విత్ బోబా ఏంటి, బబుల్సా? మ్యాంగో స్మూతీ విత్ బబుల్స్. ఓన్లీ మ్యాంగో స్మూతీ. ఓకే, ఇంకా చికెన్ టెండర్స్ అండ్ ప్రైస్ చెప్పనా? అంటే అది చెప్పావు కదా, హాట్ డాగ్. సరే చాలే. కాస్ట్కోకి వచ్చి ఏ షాపింగ్ చేసినా చేయకపోయినా మాత్రం ఫుడ్ మాత్రం ఇక్కడ చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ చాలామందికి అయితే పిజ్జా బాగా ఇష్టంగా ఉంటుంది. ఇక్కడ ఇది వెజ్ పిజ్జా, చీజ్ పిజ్జా, ఇక్కడ పోర్క్ పిజ్జా, బీఫ్ పిజ్జా, చికెన్ పిజ్జా కూడా ఉంటుంది. అలాంగ్ విత్ మ్యాంగో లస్సీ అండ్ ఇది $కోక్. ఎన్నిసార్లైనా రీఫిల్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. తాగినోడికి తాగినంత.
ఎస్పెషల్లీ నేనైతే ఎప్పటి నుంచో మ్యాంగో లస్సీ టేస్ట్ చేయాలనుకుంటున్నాను. మా ఫ్రెండ్ దీని గురించి తెగ చెప్పింది టేస్ట్ బాగుంటుందని. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. నాకైతే టేస్ట్ అబవ్ యావరేజ్గా ఉంది. ఏమేమి తీసుకున్నావో మన వ్యూవర్స్కి చూపించు. ఏమేమి తీసుకున్నానంటే ఇది కిమ్చి, ఇది నా ఒక్కడికే, ఇది నువ్వు తినవు కదా, ఇది కొరియన్ స్టైలు. సో ఇది నాకు సాలడ్స్లోకి బాగా పనికి వస్తుంది. నేను తింటాను. తింటావా? ఇది మనం జిమ్కి వెళ్తాం కాబట్టి ప్రోటీన్ కోసం చికెన్, దీన్ని తీసుకెళ్ళి ఫ్రీజర్లో పెట్టాలి. మన వ్యూవర్స్కి మంచి ప్రోటీన్ రెసిపీస్ చూపిద్దాం పక్కా. ఇది వచ్చి చెప్పాను కదా ఆల్రెడీ, కాస్కోలో బెస్ట్ వాటర్ మిలన్ దొరుకుద్దని. యా, లాస్ట్ టైం ఒక వాటర్ మిలన్ తీసుకున్నాం గైస్, అసలు అది చాలా వరస్ట్గా ఉంది, మొత్తం పడేసాం. సో ఈసారి స్పెషల్గా కాస్ట్కోకి వచ్చింది కేవలం వాటర్ మిలన్ కోసమే. హోప్ ఫర్ ద బెస్ట్, మంచి వాటర్ మిలన్ దొరుకుండాలి మాకు అని. సో ఇది మళ్ళీ బాసా ఫిష్ ఫిల్లెట్స్ ప్రోటీన్ కోసం, పీనట్ బటర్, యా, అండ్ నీకెంతో ఇష్టమైన కివీ ఫ్రూట్. నీ మ్యాంగో లస్సీ తాగుతావా? పడైనా ఉంచు, కొంచెం తాగుతాను, కొన్నది పడేయలేంగా. ఈ డైలీ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.